తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందున ప్రియమైనటువంటి శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గ్రంథం నుంచి ఓ మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములోని మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములోని మాట. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవ, పరలోకపు తండ్రి, వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ కుమారుని నామములో నీ సన్నిధికి రావడానికి కృపనిచ్చారయ్యా. ఎంత గొప్ప భాగ్యము! ఎవరికి లేని ధన్యత మాకు ప్రసాదించినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా శ్రోతల్ని ఒక్కసారి దృష్టి ఉంచుమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో మీరు మాకు అనుగ్రహించినటువంటి టీవీ ఛానల్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మా సమస్తము ప్రభువా నీ కొరకు వినియోగించబడినట్లు సహాయం చేయండి తండ్రి. మీ మాటలు వినిపింపచేయండి అయ్యా. ఆయన నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో బలం ఉంది, నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో ఆకర్షణ ఉంది ప్రభువా. అనుగ్రహించి ప్రభువా మీ మాటలు బోధించండి. నాకు కావలసిన మీ జీవవాక్కులను ప్రసాదించమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి శ్రోతలారా, యాకోబు భక్తుడు రాసినటువంటి ఈ మాట చాలా చాలా గొప్ప మాట. చాలామంది పేదవాళ్ళు, మేము పేదవారము, ధనము లేని వారము, బంధువులు లేని వారము, ఆస్తిపాస్తులు లేని వారము, మేమెంతటి వారమని దిగులు పడుతూ ఉంటారండి. మేమెంతటి వారము అని దిగులు పడుతూ ఉంటారు. అయితే అట్లు నిర్భాగ్యులైన వారిని విశ్వాసమందు దేవుడు భాగ్యవంతులుగా చేయగలడు. విశ్వాసమందు అట్టి వారిని ఆయన భాగ్యవంతులుగా చేయగలడు. అట్టి వారిని తన్ను ప్రేమించు వారిని తన ప్రభువు తాను వాగ్దానము చేసినటువంటి ఆయన రాజ్యమునకు వారసులుగా చేస్తాడట. తాను వాగ్దానము చేసినటువంటి తన రాజ్యమునకు వారసులుగా చేస్తాడట. ఎవరిని? ఈ లోకరీత్యా దరిద్రులు, అయితే విశ్వాసంలో భాగ్యవంతులు. ఈ లోక విషయంలో దరిద్రులు, కానీ విశ్వాసంలో భాగ్యవంతులు. ఇట్టి వారిని ఆయన తాను ఏర్పరచుకున్నటువంటి వారిని తన రాజ్యమునకు వారసులుగా చేస్తాడట. మరి వాట్ అబౌట్ ఆఫ్ ద అదర్ పీపుల్ అంటే మరి ఈ లోకరీత్యా భాగ్యవంతులు, విశ్వాసమునందు దరిద్రులు. ఈ లోకమునందైతే భాగ్యవంతులు, కానీ విశ్వాసమునందైతే దరిద్రులు. అటువంటి వారిని తన రాజ్యమునకు వారసులుగా చేస్తాడా? నో, నెవర్, చేయడండి. కాబట్టి మనము ఈ వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, లోకరీత్యా దరిద్రులు భాగ్యవంతులైనటువంటి వారిని పరలోక రాజ్యానికి లేక తన రాజ్యానికి వారసులుగా ఎంత మాత్రమైనా చేయడు. అయితే ఈ లోకరీత్యా భాగ్యవంతులైనటువంటి దరిద్రులు, ఈ లోకరీత్యా దరిద్రులైనటువంటి వారిని తాను వాగ్దానం చేసి ఏర్పరచుకున్నటువంటి వారిని వారసులుగా చేస్తాడట. నా ప్రియమైన వారలారా, దరిద్రులమే, దీనులమే, పేదవాళ్ళమే, ఎవరు లేరే, బంధువులు లేరే, ఆస్తిపాస్తులు లేరే అని చింతపడని అవసరం లేదు. ఇవన్నీ ఉన్నను లేకపోయినప్పటికీ కూడాను విశ్వాసమునందు భాగ్యవంతులుగా ఉండుట అది చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసమునందు భాగ్యవంతులుగా ఉండాలి. అట్టి వారిని తాను వాగ్దానం చేసిన తన రాజ్యమునకు వారసులుగా చేస్తాడట. ఎంత గొప్ప మాట! యేసుని గురించి యాకోబు భక్తుడు రాసినటువంటి మాట ఇది. యేసుని గురించి యాకోబు భక్తుడు రాసినటువంటి మాట. నా ప్రియమైన వారలారా, అయితే నిజమేనా? వాక్యం రుజువు చేస్తుందా? బైబిల్ రుజువు చేస్తుందా? బైబిల్లో ఈ స్టేట్మెంట్కు సంబంధించినటువంటి వారిని మనము కనుగొనగలమా? తప్పనిసరిగా కనుగొనగలము. ఏమాత్రము అనుమానం లేదండి. లూకాసు వార్త 16వ అధ్యాయానికి వెళ్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక్క మాటతో తెలుస్తుంది తన యొక్క ఆర్థిక స్థితి. ఈ లోకంలో తన యొక్క స్థితిగతులు ఏంటో ఒక్క మాట వలన తెలుస్తుంది. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. తెలుగు బైబిల్ నందు దరిద్రుడని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో దేర్ వాజ్ ఎ సర్టెన్ బెగ్గర్ నేమ్డ్ లాజరస్. బెగ్గరు అని రాయబడింది. దరిద్రుడు ఒక విధంగా
కానీ అంతకంటే ఇంకా హీనమైందంటే బెగ్గర్, దరిద్రుడై ఉండి యాచించేవాడు. బెగ్గర్, యాచించేవాడు. అంతేకాకుండా ఇతనికి ఉన్నటువంటి ఇంకా ఇతనికి సంబంధించిన విషయాలంటే కురుపులు గలవాడై నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. దరిద్రుడు, యాచకుడు, ఈ బెగ్గర్, అంతేకాకుండా తర్వాత రోగిష్టివాడు, కురుపులతో ఉన్నాడు, సహాయం అడుక్కుంటూ జీవించేవాడు. ఎవరు సహాయం చేస్తారండి? ఎవరు సహాయం చేస్తారు? అంతేకాకుండా కురుపులతో ఉన్నాడు. ఇతరులు చీదరించుకోవడమే కాకుండా ఇంకా తన శరీరం నందు కురుపులున్నాయి, చీము, రసిక, రక్తము కారుతుంది, వాసనతో ఉన్నాడు. ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే అతని కురుపులను కుక్కలు నాకుతున్నాయి. చాలా హీనమైనటువంటి విషయం, కుక్కలు నాకుతున్నాయి. ధనవంతులు తినగా మిగిలినవి, పడేసినవి, టేబుల్ మీద నుంచి క్రింద పడినటువంటి వాటిని ఎత్తి బయట వేస్తారు. అలా బయట వేస్తే తిందామని చెప్పేసి అక్కడ ఎదురు చూస్తున్నాడు ఈ దరిద్రుడైనటువంటి లేదా బీదవాడైన యాచకుడైనటువంటి లాజరు. అయితే ఇతను విశ్వాసమునందు భాగ్యవంతుడు, లౌకికంగా ఆర్థికంగా అతడు దరిద్రుడు. ఇతనికి ఉన్నటువంటి మంచి స్వభావం లేక ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే దరిద్రుడు లౌకికంగా, కానీ ఆత్మీయంగా భాగ్యవంతుడు, విశ్వాసములో భాగ్యవంతుడు. అయితే తన యొక్క ముగింపు దశ ఎలా ఉందంటే అతడు విశ్వాసమునందు దరిద్రుడు కాదు, భాగ్యవంతుడు. లూకాసు వార్త 16:22 అతడు చనిపోయినప్పుడు అతనిని పరలోకమునకు కొనిపోవుటకు దేవదూతలను దేవుడు పంపెను. ఎంత గొప్ప విషయం అండి, ఎంత మంచి విషయము, ఎంత గొప్ప విషయము. ఏంటంటే లాజరు చనిపోతే వెళ్ళి తీసుకొని రండి అని చెప్పేసి దేవుడు ఎవరిని పంపించాడంటే దూతల్ని పంపించాడంట, దేవుని దూతల్ని పంపించాడంట. ఓ, ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయము. చూసారా? తర్వాత అది జరిగిన తర్వాత దూతలు వచ్చి కొనుగోబడిన తర్వాత ఎక్కడున్నాడు పరలోకంలో అంటే 22 అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. విశ్వాసమునందు భాగ్యవంతులైనటువంటి వారు అబ్రహాము కుమారులు అవుతారు, అబ్రహాము కుమార్తెలు అవుతారు. అబ్రహాము, ఇసాకు, యాకోబులనే మన పితరులతో పరలోక రాజ్యంలో ఉంటారు. ఎంత గొప్ప విషయము, ఎంత మంచి విషయము. దీనివల్ల మనం నేర్చుకున్నది ఏంటంటే ఆత్మీయంగా మరి భాగ్యవంతులు, విశ్వాసములు, నిరీక్షణలు, విశ్వాసములు భాగ్యవంతులు, కానీ లౌకికంగా ఆర్థికంగా దరిద్రులైనటువంటి వారు వారి యొక్క విశ్వాసము చొప్పున పరలోక పట్టణానికి వెళ్తారు, దేవదూతలతో ఉంటారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఉంటారు, దేవుని రాజ్యంలో పౌరులుగాను వారసులుగాను అక్కడ జీవిస్తారనే సత్యము లాజరు జీవితం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ రెండవ ఉదాహరణకు వెళ్దాం. లూకాసు వార్త 13:10. లూకాసు వార్త 13:10. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, విశ్రాంతి దినము తరువాత సమాజ మందిరము రెండు కనపడతాయి ఇక్కడ ఈ వచనములో. ఆ దినాల్లో ఈనాటి ప్రార్థనా మందిరాలు, ఈనాటి సంఘాలు, ఈనాటి దేవాలయాలు, ఈనాటి చర్చెస్ ఆనాడు ప్రార్థనా సమాజ మందిరాలు అని పిలిచేవారు. సమాజ మందిరాలు అంటే వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా అక్కడే జరిగించుకుంటుంటారు. అయితే అక్కడ 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. సమాజ మందిరంలో యేసుప్రభుల వారు అక్కడ బోధించడానికి వెళ్తే అక్కడ ఒక స్త్రీ ఉంది వారి అందరితో పాటు. ఆమె 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టి ఉందట. అందువలన ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేక ఉండెను. అది ఆమె యొక్క స్థితి, ఆమె యొక్క ఆరోగ్య స్థితి అలా ఉంది. అయితే ఆమెలో విశ్వాసం ఉంది. ఎలా చెప్పగలము? ఆమెలో విశ్వాసం ఉంది. దీనురాలు, దరిద్రురాలు, దయ్యము పట్టి ఉంది, అనారోగ్యంగా ఉంది, బలహీనంగా ఉంది, వంగిపోయి ఉంది. అయితే ఆమెలో విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది అని ఎలా చెప్పగలమంటే యేసు ఆమెను రమ్మని పిలిచాడు. ఎందుకు పిలుస్తాడండి? విశ్వాసం గలది కావుననే యేసు ఆమెను రమ్మని పిలిచాడు. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, నీ బలహీనత, ఏ బలహీనత నేను బాధ పెడుతుందో, ఏ బలహీనతకు ఎవరు కారణమో, దేని చేత బాధించబడుతున్నావో దాని నుండి నువ్వు ఈ దినము, ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు విడుదల పొందినావు అని చెప్పేసి ఆమె విశ్వాసాన్ని బట్టి విడుదల చేస్తాడండి, విడుదల చేస్తాడు.
ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. చక్కగా నిలువబడి ఆమె దేవుని మహిమపరచెను. చూసారా, ఆమెలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని యేసయ్య గుర్తించాడు, పిలిచాడు, స్వస్థపరిచాడు. అయితే మరి ఈమెలో మరి లౌకికంగా మరి ఈ లోకంగా చూస్తే ఆమె దీనురాలు, దరిద్రురాలు. విశ్వాసము కలిగి ఉన్నందువలన యేసు ఆహ్వానించాడు, పిలిచాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అయితే మరి పరలోక రాజ్యమునకు మరి లాజరుకు ఏ విధంగా నివసించడానికి స్థానం ఇచ్చాడో అలాగే ఈమెకు స్థానం ఇచ్చాడా, ఈమెకు ఇవ్వబడిందా? మనం వాక్యాన్ని గమనించినట్లయితే 16వ వచనంలో, ఇదిగో 18 సంవత్సరముల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను యేసు ప్రభుల వారే స్వయంగా అనినటువంటి మాట. ఇదిగో 18 సంవత్సరముల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా. ఎందుకు ఈ మాట అంటే, అయ్యో ఆదివారం నాడు విశ్రాంతి దినాన, ప్రభు దినాన స్వస్థపరచాడినా చేయకూడదు కదా, తప్పు కదా, ఏ కార్యాలు చేయకూడదు కదా, మరి చేశాడని చెప్పేసి ఆయనను తప్పు పట్టడానికి, వేలెత్తి చూపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ జనములతో అన్న మాట ఏంటంటే, విశ్రాంతి దినమందు ఈ కట్లను విడిపింపను తగదా. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెన. ఎక్కడికి పోయింది ఈమె? లాజరులాగా అబ్రహాము కుమార్తె అయింది. మరి అక్కడికి వెళ్ళి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క ఆ సహవాసములో ఉండడానికి సభ్యులుగా ఆయన రాజ్యంలోకి చేర్చబడింది. విశ్వాసములో భాగ్యవంతురాలు, లౌకికంగా దరిద్రురాలు. అయితే ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె స్వస్థపరచబడమే కాకుండా పరలోక రాజ్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైన మన పితరులతో ఉండడానికి ఆమె కొనిపోబడింది. ఇంకొక ఉదాహరణ, జక్కయ్య దగ్గరికి వెళ్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం అనగానే మనకు జక్కయ్య యొక్క ఉదంతం అక్కడ రాయబడింది. 10 వచనములలోనే మరి అక్కడ గొప్ప ఉదంతం, అందరికి తెలిసినటువంటి విషయమే. అంత తెలిసిన విషయమైనా ఎన్నిసార్లు ధ్యానిస్తే దేవుడు అన్నిసార్లు మనతో మరి క్రొత్తగా మాట్లాడతాడు. నా ప్రియమైనటువంటి వారలారా, అక్కడ యేసు వస్తున్నాడు ఎరికో వీధిలో. ఆయనను చూడాలనిపించిందంట. ఆయనను జక్కయ్య యేసును చూడగోరెను. డబ్బు సంపాదించాడు, మూట కట్టాడు, మూట ముడివేసి బిగించి, ముడి మీద ముడివేసి ఆ మూట కట్టి ఆ మూట మీద కూర్చొని మూటనే చూసుకుంటున్నాడు. కానీ ఎన్నడూ కూడా యేసును చూడాలని కోరుకోలేదు. అయితే అందరూ చెప్పుకుంటున్నారు, యేసు గొప్పవాడు, యేసు మంచివాడు, యేసు విమోచకుడు, యేసు రక్షకుడు, యేసు స్వస్థపరుస్తాడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పేసి అందరూ చెప్పుకుంటుంటే జక్కయ్య కూడా చూడాలి అనిపించింది. చూడగోరెను. విశ్వాసము కొంచెమైనా కలిగిందా లేదా? కొంచెమైనా విశ్వాసము కలిగిందండి. ఎందుకంటే చూడాలనుకున్నాడు, చూడాలనుకున్నాడు. మరి జనాల్లోకి వెళ్ళలేడు. ఆ చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. ఆ దారి ప్రక్కన ఉన్న చెట్టు ఎక్కి యేసు అదే దారిలో వెళ్తున్నాడు. సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికల్లా, జక్కయ్య దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉంది, నేను ఇంటికి రావాలి, దిగు. ఇప్పుడు ఇంతమంది నా చుట్టూ ఉన్నారు, వారితో ఎవరితో పలకలేదు, మాట్లాడలేదు. పోదాం రండి, నేను మీ ఇంట్లో ఉండాలని ఏ ఒక్కరితో కూడా చెప్పలేదు. అతని దగ్గరికి వస్తాడు, జక్కయ్య దగ్గరికి వస్తాడు. ఎందుకు చేతంటే జక్కయ్యకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి. వెళ్ళిన తర్వాత ఆహ్వానించి ఉంటాడు, కూర్చోబెట్టి ఉంటాడు, ఏదైనా మరి ఆ పరిచర్య చేసి ఉంటాడు, ఆతిథ్యం ఇచ్చి ఉంటాడు. యేసయ్య మౌనంగా ఉన్నాడు. లేచి యేసయ్య ఎదురుగా నిలబడి తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు. అన్యాయస్తుడని, అన్యాయంగా సంపాదించినాడని, అంతేకాకుండా నేను అన్యాయంగా సంపాదించాను, నేను సంపాదించిన వాటిల్లో సగము నేను పేదలకు ఇచ్చేస్తాను, అంతేకాకుండా ఎవరి వద్ద నుండి అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 రెట్లు నేను చెల్లిస్తాను అని చెప్పేసి అంటాడు. పాపాన్ని ఒప్పుకుంటాడండి. యేసును నమ్మాడు, యేసును విశ్వసించాడు, యేసు రక్షకుడని తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటాడు. యేసు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే కదా, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమైపోయాడు జక్కయ్య? అబ్రహాము కుమారుడైపోయాడు. అబ్రహాము కుమారుడైనటువంటి ఈయన తన తండ్రి అయిన అబ్రహాముతోనే ఉంటాడు, కానీ ఇంకెవరితో ఉంటాడు? తన తండ్రి ఇంట్లో ఉంటాడు, అబ్రహాము ఇంట్లో నివసిస్తాడు, అబ్రహాముతోనూ మరి ప్రియమైనటువంటి మన పితరులతో ఉంటాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఉండడానికి ఆనుకొనడానికి కొనిపోబడ్డాడు. అంతేకాకుండా ఇక్కడ 18 సంవత్సరాల నుంచి
దయ్యం చేత బలహీనపరచబడినటువంటి ఈమె అబ్రహాముతో ఉండడానికి కొనిపోబడింది. అలాగే జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడైపోతాడు, అబ్రహాముతో ఉండడానికి అనుమతి ఇవ్వబడింది. చూసారా, ఏంటి కారణం అంటే విశ్వాసమును బట్టి, అంటే విశ్వాసం కలిగినటువంటి వారు వీరు. విశ్వాసం కలిగినటువంటి వారిని ప్రభు ఏమంటున్నాడంటే భాగ్యవంతులు అని అంటున్నాడు. భాగ్యవంతులు. ధనముండుట వారు పరలోక రాజ్యానికి వెళ్తారా విశ్వాసం లేకుండా? ప్రభు అంటాడు, ఒంటె సూది బెజ్జములో దూరడము వీలవుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు, చేరడు అంటాడు. ప్రియమైనటువంటి వారల ఇంకొక ఉదాహరణ చూద్దాం. ప్రత్యేక విషయం ఏంటంటే, ఇంకా అప్పటికప్పుడు విశ్వసించినటువంటి వారిని కూడా ఆయన అనుగ్రహిస్తాడు, అనుమతిస్తాడు పరలోక రాజ్యంలో ఉండడానికి. ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, పరలోక రాజ్యంలో ఉండడానికి అనుమతిస్తాడు. అప్పటికి అప్పుడే తప్పు తెలుసుకొని క్షమించబడినటువంటి వారిని, తప్పు తెలుసుకున్నటువంటి వారిని క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడండి. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం ఇది నిజంగా చెప్పాలంటే. ఎవరు చూద్దామా? ఓ చిన్న ఉదాహరణ. సిలువ మీద దొంగ ఏమన్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఒక్క మాట, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. ఈ ఒక్క మాటే మాట్లాడింది యేసుతో. యేసు ఏమన్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. అయిపోయింది. ఒక్క మాట అడుగుతాడు యేసుతో, ఒక్క మాటలో పరలోక రాజ్యానికి తీసుకొని పోబడ్డాడు. ఎంత గొప్ప విషయం! కారణం ఏంటి? అంతకు మునుపు యేసయ్యతో పరిచయం లేదు, అంతకు మునుపు యేసయ్యను చూడలేదు, యేసయ్యతో సహవాసం లేదు. కానీ యేసయ్యని గురించి ఆ క్షణము అప్పుడు సిలువ మీద ఉన్నప్పుడే ప్రక్కన ఉన్నటువంటి దొంగతో అంటాడు. ఏమన్నాడంటే, మనము తప్పిదస్తులము, మనము నేరస్తులము, మనకైతే ఈ శిక్ష తగును, కానీ ఆయన ఏ నేరము చేయలేదు. ఆయన ఈ శిక్షకు ఆయన ఎంత మాత్రమూ తగినవాడు కాదు. ఆయన ఈ శిక్షకు తగినవాడు కాదు. ఆయన మరి పవిత్రుడని, ఆయనలో ఏ లోపము లేదని, ఆయన లోక రక్షణార్థమై వచ్చిన లోక రక్షకుడని, ఆయనకు ఈ శిక్ష తగదు, మనకైతే ఈ శిక్ష తగును అని చెప్పేసి ఆయనను గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంటు యేసు విన్నాడు సిలువ మీద ఉండి. ఈ మాట అన్న తర్వాత, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమని? నేను ఒక దొంగనని, ఒక పనికి మాలిన వాడినని, అబద్ధికుడినని, మోసగాడినని, ఇంకా నన్ను అని జ్ఞాపకం చేసుకోయ్యా. ఒక్క మాటలో ఇంత భావము ఇమిడి ఉన్నటువంటి మాట అంటాడు ఈ దొంగ. గమనించినటువంటి యేసు ఒక్కసారి ఒక్క మాట ఏమంటే, నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు. ఎక్కడ? మన పితరులు ఉంటారే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్నారే, అక్కడ నీవు నాతో ఉంటావు. చూసారా, చెప్పబడినటువంటి వాక్యం రుజువు చేయబడింది. ఎవరైతే విశ్వాసములో భాగ్యవంతులుగా, లోకరీత్యా దరిద్రులుగా ఉంటారో వారిని ఆయన తన రాజ్యములో వారసులుగా, నివాసులుగా ఉండడానికి ఆయన అనుమతిస్తాడు. అదేవిధంగా మరి ఆ వాక్యానుసారము లాజరు అబ్రహామున ఉండడానికి కొనిపోబడ్డాడు. ఈమె 18 సంవత్సరాల నుంచి మరి రోగగ్రస్తురాలై, అస్వస్థురాలై, దయ్యము చేత పీడించబడుతున్న ఈమె స్వస్థపరచబడమే కాకుండా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఉండడానికి ఆమె కొనిపోబడింది. జక్కయ్య అబ్రహాము కుమారుడు అనిపించుకున్నాడు. సిలువ మీద దొంగ ఆన్ ద స్పాట్, ఇన్స్టంటేనియస్గా పరలోక రాజ్యంలో ఉండడానికి యేసు అనుమతించాడు. నా ప్రియమైన వారలారా, మరి అటువంటిప్పుడు మరి రెండవ కేటగిరీ వద్దకు వద్దాం. ఏంటంటే, మరి ధనవంతులై ఉంటారు, విశ్వాసంలో దరిద్రులై ఉంటారు. లౌకికంగా ధనవంతులు, విశ్వాసంలో దరిద్రులు. అంటే విశ్వాసం లేదు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, బంధువులు ఉన్నారు, ఆ తర్వాత బలగం ఉంది, ఇంకా విస్తారమైనటువంటి సంపద ఉంది, అయితే విశ్వాసము లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరలా వెళ్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనము. ధనవంతుడు ఒకడు ఉండెను. మొట్టమొదటి మాట అతన్ని గురించి వ్రాయబడింది, ధనవంతుడు ఒకడు ఉండెను, పేరు వ్రాయబడలేదు. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రము ధరించుకొని, చాలా రిచ్ మ్యాన్. ఎలా చెప్పగలము? ధనవంతుడని రాయబడింది, పేరు మాత్రం రాయబడలేదండి.
పేరు మాత్రం రాయబడలేదు. పేరు రాయకబడకపోయినా మనకు ఓ పాఠం నేర్పిస్తున్నాడు ఈ ధనవంతుడైనటువంటి వాడు. అతడు ఊదారంగు బట్టలను, ఎవరు కట్టుకుంటారు ఊదారంగు బట్టలు? రాజులు, గొప్పవాళ్ళు, ధనవంతులైనటువంటి వారు ఊదారంగు బట్టలు కట్టుకుంటారు. సన్నపు నార వస్త్రములు ధరించుకొని, అవి ఎవరు కట్టుకుంటారు? గొప్ప హోదా కలిగినటువంటి వారు సన్నపు నార బట్టలు ధరించుకొని అలా ధరించేవాడట. ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. తింటున్నాడు, త్రాగుతున్నాడు, కట్టుకుంటున్నాడు, అనుభవిస్తున్నాడు. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ధనవంతుడు. సరే, చనిపోయాడండి. బాగుంది పరిస్థితి. ధనవంతుడు ఆ తర్వాత చాలా సుఖాన్ని అనుభవిస్తున్నాడు. చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అయితే దేవదూతలు రాలేదు. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారు తీసుకొని పోవడానికి. గాడ్ హ్యాస్ సెంట్ ఏంజల్స్ టు రిసీవ్ లాజరస్. దూతల్ని పంపించాడు దేవుడు లాజర్ని తీసుకొని రమ్మని. చూసారా, ఆహ్వానించడానికి, తీసుకొని రావడానికి దేవదూతలను పంపించాడు దేవుడు. అంతేకాకుండా ఈ ధనవంతుడు చనిపోయినప్పుడు, మరి లాజరు చనిపోయినప్పుడేమో అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి తీసుకొని పోబడ్డాడు. దూతలు అక్కడ ఉంచారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా దూతలు రాలేదు, అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉండడానికి తీసుకొని పోలేదు. పాతాళములో నరకములో బాధించబడుటకు కొనిపోబడెను. దారుణమైనటువంటి బాధకరమైన విషయం ఏంటంటే పాతాళములో బాధించబడుటకు కొనిపోబడెను. మరి లాజరు అయితే అబ్రహాము రొమ్మున ఆనుకొని సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. పితరులు ఉన్నారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. పౌలు, పేతురు, వీళ్ళంతా అక్కడ ఉన్నారు. ఎంత గొప్ప విషయము. అయితే చూసారా తేడా? దరిద్రుడు లౌకికంగా, కానీ విశ్వాసంలో భాగ్యవంతులైనటువంటి లాజరు అయితేనేమి, ఆ స్త్రీ అయితేనేమి, ఆ జక్క అయితేనేమి, ఆ తర్వాత శిలువ మీద దొంగ అయితేనేమి వెళ్ళారు పరలోకంలో పితరులతో ఉండడానికి. రెండవ తెగకు వస్తే ఏంటంటే ధనవంతులు ఆర్థికంగా, లౌకికంగా ప్రపంచంలో, అయితే మరి విశ్వాసములో దరిద్రులు, వారు పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి వారసులుగా కొనిపోబడలేదు. నా ప్రియమైన వారలారా, చూసారా? మరి ఒకసారి ఏమైందంటే శిష్యుల దగ్గరికి వద్దాం. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనము. శిష్యులు అడుగుతారు ఏమనంటే, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కనుక మాకేము దొరుకును అని ఆయన అడిగారు. ప్రభువా, చేపలు పట్టుకుని మా బంధువులను, తల్లిదండ్రులను వదిలిపెట్టాము, మా ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టాము, ఆ సముద్రాన్ని వదిలిపెట్టాము, చేపలు పట్టుకునే వలలు కూడా అక్కడ పడేసి నీ వెంట వచ్చాము కదా నువ్వు పిలిస్తే. మరి మా పరిస్థితి ఏంటి? అడగవలసిన ప్రశ్న అడిగారు, అడగవలసినటువంటి మాట అడిగారు. చూసారా? నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అబ్బా, ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి. చేపలు పట్టుకునే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, పూరి పాకల్లో ఉంటారు గొప్పవాళ్ళు కాదు, సముద్రం మీద ఆధారపడిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, రోజు వేటకు పోయి చేపలు తెచ్చుకొని అమ్ముకొని జీవించాలి. మరి అది వాళ్ళ వృత్తి. లౌకికంగా వారు ఎంత మాత్రమూ ధనవంతులు కాదు, భాగ్యవంతులు కాదు. అయితే ఆయన పిలిచిన మొదటి పిలుపుకి వచ్చేశారు. సముద్రాన్ని, చేపలను, తల్లిదండ్రులను, వలలను వదిలేసి పరిగెత్తుకొని వచ్చారు. విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉందండి. ఆయన పిలుపుని అందుకొని వచ్చేశారు. అయితే వాళ్ళు అడుగుతుంది కరెక్టే, ప్రభువా అన్నీ వదిలిపెట్టి వచ్చాం కదా, మరి మా పరిస్థితి ఏంటి? అప్పుడు అంటాడనమాట, ప్రపంచ పునర్జననమందు నేను తిరిగి వచ్చి నేను పరిపాలిస్తున్నప్పుడు, నా సింహాసనం మీద ఉండి నేను పరిపాలిస్తున్నప్పుడు నా ప్రక్కనే 12 సింహాసనాలు వేయబడతాయి. అందులో మీరు కూర్చుంటారు 12 సింహాసనముల మీద 12 శిష్యులు, 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే న్యాయాధిపతులుగా మీరు ఉంటారు, లేకపోతే ప్రధాన మంత్రులుగా మీరు ఉంటారు, లేకపోతే ఇంకా ఏమైనా సరే మీరు ఉండి తీర్పు తీర్చుతారు. ఎంత గొప్ప ప్రివిలేజ్! పరలోకములో ఆయన రాజ్యంలో ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలైనటువంటి ఇశ్రాయేలుల 12 గోత్రములకు మరి తీర్పు తీర్చడం ఎంత గొప్ప స్థితి, ఎంత గొప్ప భాగ్యము. ఎవరు వీళ్ళు? విశ్వాసము కలిగినటువంటి వారు, వారికి విశ్వాసము కలిగినటువంటి వారు, నా ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి సంపద కావాలన్నా, లేకపోతే
మరి భాగ్యము కావాలన్నా, సంపద కావాలన్నా, లౌకికంగా ఇంకా ఇంకా అవి కావాలన్నా, లేకపోతే విశ్వాసములో భాగ్యవంతులం కావాలన్నా. విశ్వాసంలో భాగ్యవంతులమైతే పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. అలా కాకుండా మరి ఆర్థికంగా లౌకికంగా భాగ్యవంతులమైతే పరలోక రాజ్యానికి వెళ్ళం కదా, ఆ పాతాళంలో బాధపడడానికి మరి తీసుకొని పోబడతాం. నా ప్రియమైన వారలారా, అబ్రహాము పిలిచినప్పుడు ధనవంతుడాయన, సర్వసంపదలు ఉన్నాయనుకో, దేశాన్ని, తండ్రిని, బంధువులను అందరినీ వదిలిపెట్టిపోయాడు. ఎందుకని? దేవుడు పిలిచిన పిలుపు, మొట్టమొదటి పిలుపులోనే ఆయన విశ్వాసాన్ని కనబరిచాడు. దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము వెళ్ళెను అని వ్రాయబడింది ఆదికాండం 12వ అధ్యాయంలో. మరి మోషే పిలిచినప్పుడు మోషే బయలుదేరి వెళ్ళిపోయాడు. కాదనలేదు. సరే, కొంచెం సనుగుతాడు, సాకులు చెప్తాడు, ఆ సాకులు కొట్టివేయబడతాయి, వెళ్ళిపోతాడు దేవుని యొక్క మాట ప్రకారం. అంతేకాకుండా విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, విశ్వాసము తనలో ఉంది, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని యోచించి ఫరో కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. కానీ ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఆ సంపద వద్దు, ఆ ఆస్తి నాకొద్దు, ఆ గొప్పతనం వద్దు, ఆ సింహాసనం వద్దు, ఆ కిరీటం వద్దు అని చెప్పేసి వదిలిపెట్టేసి దేవుని పనికి వెళ్తాడు. సుమా, చూశారా? మన పితరులు అలాంటివారు. నా ప్రియమైనటువంటి వారులారా, విశ్వాసం లౌకికంగా దరిద్రులమైన పర్వాలేదు, దిగులు పడిన అవసరం లేదు. అయితే విశ్వాసం కలిగి ఆయన చేత భాగ్యవంతులం అనిపించుకోవాలి. అప్పుడు ఆయన రాజ్యములో ఆయన మరి వారసులుగాను పౌరులుగాను చేస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. మీరు బోధించినటువంటి మాటను బట్టి స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎంత గొప్ప ఆయన మాటల్ని వినిపించారు తండ్రి. విన్నటువంటి మా శ్రోతలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. వినిపించబడినటువంటి టీవీ సాధనాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లోకంలో ఆయన లౌకికంగా భాగ్యవంతులుగా ఉండినటువంటి వారు నీ రాజ్యంలో స్థానము పొందలేరని, విశ్వాసంలో దరిద్రులైనటువంటి వారికి నీ స్థానంలో నువ్వు ఏర్పరచుకున్న నీ రాజ్యమునకు వారసులుగా చేస్తానన్నటువంటి మాటను మా పితరుల ఎడల మీరు రుజువు చేశారయ్యా. వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవా, విన్నటువంటి మా శ్రోతలను ప్రభువా నీ ఆత్మచేత, నీ వాక్యము చేత కదిలింప చేయి తండ్రి, ఉజ్జీవింప చేయయ్యా, బలపరచుమని వేడుకుంటున్నాము తండ్రి. దీనుడను, అల్పుడను, అపాత్రుడైన నన్ను కూడా మీరు వాడుకున్నారు. ఎంత గొప్ప విషయం తండ్రి. అయ్యా, ఇంకా వాడుకోయ్యా. తప్పులను, అపరాధములను క్షమించి నీ సాధనంగా వాడబడుటకు సహాయం చేయి నాయన, సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ విన్నటువంటి మా శ్రోతలను నన్ను ప్రభువా కృపగల మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసయ్య గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.